జోహార్ దళిత ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ అన్న, జోహార్ దళిత ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ అన్న. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయంటే ఒక్కసారి మనం ఈ కుల సంఘాలు వివిధ అధికార పార్టీలో కానీ ప్రతిపక్ష పార్టీలో కానీ ఈ లెఫ్ట్ పార్టీలో ఉన్న దళిత నాయకులందరూ ఒకసారి మీరు మదన పడాలా, ఆలోచన పడాలా. ఇంత చదువుకొని యూనివర్సిటీలకు వచ్చి మనం ఏం చేస్తున్నాం, మన కుటుంబాలే అంటున్నాం. కానీ ఒక అధికారి ఉన్నత విద్యావంతుడు అక్కడ ఉన్న అగ్రకుల ఆధిపత్య కులహంకార ధోరి జితేందర్ రెడ్డి యొక్క ఆటుపోట్లను ఎదుర్కోలేక అక్కడ ఉన్న సాధారణ ఉద్యోగులు ఒక కానిస్టేబుల్ ఇంటర్మీడియట్ చదివిన కానిస్టేబుల్ ఒక ఇంత హింసించి అన్న మరణానికి కారణమైనందుకు మేము చాలా చింతిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ శాఖలో కానీ వివిధ ఉపాధ్యాయ శాఖలో కానీ రెవెన్యూ శాఖలో కానీ అన్ని సెక్టార్లో ఉన్న దళిత ఉద్యోగులు దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, కలిసి పోరాడదాం రండి. ఇలాంటి ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముందుండి. బట్టి విక్రమార్క గారు మీరు ఏం చేస్తున్నారండి, ఒక దళిత పేరు చెప్పుకొని ఉప ముఖ్యమంత్రి అయ్యారు, కానీ అదే దళిత సమాజ వర్గానికి ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్న అధికారే ఈరోజు ఆత్మహత్య పాల్పడిందంటే మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేడు, మరి హోంశాఖ మంత్రి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. ఈ రాష్ట్రంలో రెడ్ల పరిపాలన జరుగుతుంది. ఈ రెడ్డి చేయబట్టే జితేందర్ రెడ్డి చేయబట్టి ఇంతవరకు అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యావత్ ఉస్మాన్ యూనివర్సిటీ పక్షాన అన్ని విద్యార్థి సంఘాలుగా ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ పక్షాన మేము ఈ యొక్క అన్న శ్రీరాములు శ్రీనివాస్ అన్నకు మేము సంతాపం ప్రకటిస్తున్నాం. భవిష్యత్తులో ఏ కార్యాచరణ తీసుకున్నా ఈ కార్యక్రమంలో మేము ముందుండి మా వంతు మేము పాల్గొంటామని తెలియజేస్తున్నాం. జోహార్ శ్రీరాములు శ్రీనివాస్ అన్న, జై భీమ్.